సూర్యగ్రహణం రోజు సూర్యుడిని, చంద్రగ్రహణం రోజు చంద్రుడిని రాహువు మింగేస్తాడు అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో మీకు తెలుసా? పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమ శక్తుల్ని కోల్పోయి రాక్షసుల చేత ఓడిపోవడం మొదలైనప్పుడు విష్ణువు ఆదేశం మేరకు దేవతలు రాక్షసులు చేతులు కలిపి క్షీరసాగర మదనాన్ని మొదలు పెడతారు. అయితే చివరిలో అమృతం బయటికి రాగానే రాక్షసులు ఆ అమృతాన్ని బలవంతంగా లాక్కొని తాగేయబోతారు. ఇప్పుడే విష్ణువు మోహిని అనే ఒక అందమైన అమ్మాయి రూపంలో మారి రాక్షసులను డైవర్ట్ చేసి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెడతారు. కానీ రాక్షసులు తమ ఎదురుగా ఉన్న అమృతాన్ని అనే విషయం కూడా మర్చిపోయి మోహినినే కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. కానీ స్వర్బాను అనే అసురుడు మాత్రం విషయం అర్థం చేసుకుని దేవుడిలా వేషం మార్చుకొని అమృతాన్ని తాగడం మొదలు పెడతాడు. ఆ రాక్షసుని గుర్తుపెట్టిన సూర్యచంద్రులు వెంటనే విష్ణువుకి చెప్పడంతో విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రాన్ని వదిలి ఆ రాక్షసుడి తలను నరికేస్తాడు. కానీ అమృతం శరీరంలోకి వెళ్ళకపోయినప్పటికీ తన తలని అమృతం తాకడం వల్ల ఆ రాక్షసుడి తలకు మరణం ఉండదు. మరణం లేని తలనే రాహు అని, తెగిపడ్డ శరీరమే కేతు అని హిందూ పురాణంలో మెన్షన్ చేశారు. గుర్తుపట్టి చంపించిన సూర్యచంద్రుల్ని తరుముతూ తనకి దొరికినప్పుడల్లా వాళ్ళని మింగేస్తాడని, అలా సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం, చంద్రుడు మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుందని పురాణాలలో ఉంది. అయితే రాహువుకు శరీరం తప్ప తల ఉండదు కాబట్టి గ్రహణం కొద్దిసేపటికే వెళ్లిపోతుంది.